మరొకసారి దేవుని మాటలు వినడానికి సిద్ధపాటు కలిగిన హృదయాలతో ఆయన సన్నిధికి చేరాం. ఈరోజు దేవుడు ఏం మాట్లాడతారో ఆ మాటల ద్వారా నా బ్రతుకులో ఏం మార్చుకోవాలో అన్న ఉద్దేశంతోనే ఇక్కడ కూర్చున్నాం. ఎప్పుడు ఏ రోజు దేవుని మాటలు విన్నా ఆ రోజు విన్న మాటలు బట్టి దేవుడు నాతో మాట్లాడిన ఈ మాటలు బట్టి నా బ్రతుకు మార్చుకోవాలని దేవుడు ఈ మాటలు మాట్లాడాడు అన్న ఆలోచనతోనే మన హృదయాలు ఉండాలి. కనుక ఈ రోజున దేవునికి ఇష్టమైనవి చేస్తే అని రాశాను. దేవునికి ఇష్టమైనవి చేస్తే మనుషులు తమకంటూ ఇష్టాలు నెరవేర్చుకుంటారా అంటే ఖచ్చితంగా ఎవరి ఇష్టాలు వారు నెరవేర్చుకుంటారు. తన ఇష్టాలు నెరవేర్చుకోవడమే కాకుండా మా తండ్రికి ఇది ఇష్టం కనుక నేను అది చేస్తాను అని ఒక అమ్మాయి అంటారు, ఒక అబ్బాయి అంటాడు. అంటే తండ్రి కోరిక కూడా, తండ్రి ఇష్టాలు కూడా నెరవేర్చే పిల్లలు ఉండొచ్చు. ఈ భూమి మీద తన ఇష్టాలు నెరవేర్చుకోవడమే కాకుండా తన కన్నటువంటి తల్లిదండ్రుల ఇష్టాలు నెరవేర్చే పిల్లలు ఉంటారు. తల్లిదండ్రుల ఇష్టాలు పక్కన పెట్టి వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతికే పిల్లలు ఉంటారు. అయితే నీకు తండ్రినిచ్చిన, నీకు తల్లినిచ్చిన ఆ పరమ తండ్రి ఆయనకంటూ కొన్ని ఇష్టాలు ఉన్నాయి. నా ఇష్టాలు కూడా భూమి మీద ఉన్నటువంటి నా పిల్లలు నెరవేరిస్తే చూసి ఆనందపడాలని ఆ తండ్రి కోరుతున్నాడు. పైగా చాలామంది కోరుకునే ఆలోచన ఏంటంటే, నా జీవితంలో నేను కోరుకున్నది నాకు దొరకలేదు అన్నవాళ్ళు మీకు ఎప్పుడైనా కనబడ్డారో లేదో. నేను ఏదైతే ఆశించానో అది నా జీవితంలో జరగలేదు, నేను ఏదైతే కోరుకున్నానో అది నా జీవితంలో నెరవేర్చబడలేదు అని చాలామంది వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ఉద్దేశాలు జరగకుండా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ చాలామంది యవ్వన బిడ్డలు ఏమంటారంటే, అన్నయ్య నేను అలా చేయాలనుకున్నాను కానీ నా జీవితంలో అది నేను పొందుకోలేకపోయాను, అలా నేను చేయలేకపోయాను, కానీ నాకు ఆశ అయితే ఉంది, నాకు ఇష్టమైతే ఉంది, నా జీవితంలో అది జరగాలి, ఆ కోరిక నెరవేరాలి అని అనుకున్నాను కానీ అది జరగలే. కానీ ఈరోజు ఎంతమంది అయితే ఈ మాటలు వింటున్నారో, నీ కోరిక, నీ ఇష్టము నెరవేర్చబడాలి, నెరవేర్చబడుతుంది, అయితే నువ్వు ఒకటి చెయ్యాలి. నేనేదైతే ఇష్టపడ్డానో, నేనేదైతే కోరుకున్నానో అది నా జీవితంలో జరగాలంటే దేవుడు ఏమని రాయించారో ఆయన మాటలు వినడానికి సిద్ధపడదాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 22వ వచనంలో ఇలా రాయబడి ఉంది, మరియు మనమాయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేమి అడిగినను, ఆ మాట చూడండి, మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. అయితే ఆయన వల్ల నీకు దొరకాలి, అదే రాశాను ఇక్కడ నేను. దేవుడు అన్న మాట ఏంటంటే, మనం ఆయన ఆజ్ఞలను ఏం చేయాలి, మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు, అదే రాశారు. ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము, మనం ఏమి అడిగినను అది ఆయన వల్ల మనకు దొరుకును అన్నాడు. అయితే ఇక్కడ ఒక మాట, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేస్తున్నావా అని నేను అడుగుతున్నాను. మనం ఏది అడిగినా నాకు దొరకాలి అంటే, నేను అది పొందుకోవాలి అంటే ముందు మధ్యలో ఉన్నది నెరవేర్చబడాలి. ఆయన దృష్టికి ఇష్టమైనవి చేస్తే నువ్వేది అనుకున్నావో దేవుడిది ఆ పొందుకోవడానికి సహాయం చేయగలడు. మనం ఎప్పుడు కూడా నా జీవితంలో అది జరగలేదు, ఇది జరగలేదు, అలా జరిగితే బాగున్ను, ఇలా జరిగితే బాగున్ను. మరి ఆయన దృష్టికి ఇష్టమైనవి చేస్తున్నావా? నీ దృష్టికి ఇష్టమైనట్టు బ్రతుకుతున్నావా? నా ఇష్టాలు నెరవేర్చుకోవడానికే నేను బ్రతుకుతుంటే మరి నీ జీవితంలో పొందుకోవాల్సింది పొందుకోలేవు. దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవారు తన జీవితంలో ఏదైనా అనుకుంటే అది దేవుడు పొందుకోవడానికి సహాయం చేస్తాడు. నాకు ఎన్నో ఉన్నాయి, నా జీవితంలో ఇలా జరగాలి, ఇలా ఎదగాలి, ఎన్నో కోరికలు ఉన్నాయి, ఎన్నో ఇష్టాలు ఉన్నాయి. కానీ ఆ ఇష్టాలు, ఆ కోరికలు నెరవేరాలంటే ముందు నేను దేవునికి ఇష్టంగా చేయాలి కదా. నా జీవితంలో దేవుడికి ఇష్టమైన పనులు చేయాలి. దేవుడికి ఏది ఇష్టమో గ్రంథంలో రాయించిన తర్వాత కూడా ఆయన ఇష్టం చేయకుండా నా జీవితంలో ఇది జరగలేదు, అది జరగలేదు అని నువ్వు అనుకుంటే అది నీ తప్పే అంటాడు దేవుడు. నీ తప్పే అది. ఎందుకు? ముందు ఆయన ఆజ్ఞలు గైకో, ఆయన దృష్టికి ఇష్టమైనవి చెయ్యు. ఇప్పుడు దేవుని దృష్టికి ఇష్టమైన చేసేవాడు దేవుడు అన్యాయస్తుడైతే కాదు. ఆ మాట రాయించారంటే దేవుడు అన్యాయస్తుడు కాదు. ఎక్కువ శాతం
మన దృష్టిలో ఎలా ఉంటామంటే దేవునికి ఇష్టమైనవి చేస్తున్నావా ఒక్కసారి మీ మీ ఆలోచనలు చూడండి, మీ పనులు చూడండి, గుర్తుపెట్టుకోండి ఒకసారి నువ్వు చేసిన పనులు ఏంటో. దేవునికి ఇష్టమైనవి చేస్తున్నానా ఒక్కసారి, లేదా నా ఇష్టం నెరవేర్చుకుంటున్నానా? అందుకే నువ్వేదైతే నీ జీవితంలో పొందుకోవాలనుకుంటున్నావో, ఉద్యోగమా, ఒక మంచి స్థాయా, ఒక ఉన్నతమైన స్థితి, కోరుకోవడంలో తప్పు లేదు. కానీ కోరుకున్నది నువ్వు పొందుకోవాలి అంటే దేవునికి ఇష్టమైనవి చేయాలి. దేవునికి ఏది ఇష్టమో తెలుసుకోవాలి. ఆయన ఇష్టం కనుక నేను చేయగలిగితే, ఆయన ఇష్టం నెరవేర్చడానికి నేను సక్సెస్ అయితే, నా జీవితంలో సక్సెస్ నాకు దేవుడిస్తాడు. ఖచ్చితంగా నా జీవితంలో విజయంతో ముగిస్తాను నేను. అది ఆ మాటని యేసుప్రభు కూడా ఏమంటాడంటే, యేసుప్రభు కూడా ఆయన శిష్యులతో మాట్లాడుతూ క్రీస్తు ఏమంటాడంటే, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహించబడి. యోహాను సువార్త 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం యేసుప్రభు మాట్లాడుతున్నారు. చూడండి 7, నా యందు మీరును మీ యందు ఏముండాలి? నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహింపబడును. అంటే నా ఇష్టం దేవుడు ఇస్తాడా? నాకు ఇది ఇష్టం, అది ఇస్తాడా? ఇస్తాడు. నీ ఇష్టం చెయ్యాలి అంటే ముందు దేవుని ఆజ్ఞలు గైకో. అలాగే నీ యందు ఆయన మాటలు నిలిచి ఉండాలి. ఈరోజు దేవుని మాటలు నిలిచి ఉండేవాడు పాపంలో ఎందుకు బ్రతుకుతాడండి? దేవుని మాటలు నీలో ఉంటే, అక్కడ యేసుప్రభు ఏమన్నాడు? మీ యందు ఏముండాలి? నా మాటలు ఉండాలి. నాలో దేవుని మాటలు ఉంటే నేనెందుకు పాపం చేయడానికి ఇష్టపడతాను? నేనెందుకు పాపంలో బ్రతుకుతాను? దేవుడు ఎంత అద్భుతంగా రాయించారంటే, నా యందు మీ మాటలుంటే, మీ యందు నా మాటలుంటే మీకు ఏది ఇష్టం అడగండి, నేను చేస్తానన్నాడు. మనకెప్పుడు నా ఇష్టం జరగట్లేదు, నాకు కోరుకుంది జరగట్లేదు అని ఆలోచనే తప్ప, నేను దేవునికి ఇష్టమైనవి చేస్తున్నానా? నెంబర్ 1. యేసుప్రభు ఏ మాటలైతే చెప్పారో ఆ మాటలు నా హృదయంలో ఉన్నాయా? నెంబర్ 2, ఈ రెండు ఉండవు, కానీ నా ఇష్టం అవ్వట్లేదు, నేను కోరుకున్నది జరగట్లేదు అని నిరుత్సాహపడుతుంటారు అనేక మంది ఎందుకు జరగట్లేదు అని ఆలోచన చేస్తారు తప్ప, అసలు నేను దేవునికి ఇష్టమైనవి చేస్తున్నానా? నిజంగా దేవుడిచ్చినటువంటి మాటలు నా హృదయంలో ఉన్నాయా? ఆ మాటల ప్రకారం బ్రతుకుతున్నానా అని ఆలోచన చేయండి. ఈ రెండూ చేస్తే దేవుడు నీకు ఏది ఇష్టమో నువ్వు అడగక్కర్లే, ఆయన నీ దగ్గరకు వచ్చి చేస్తాడు. ఆయా మనుషుల ద్వారా చేయిస్తాడు. మనం దానికోసం పరిగెడుతున్నాం, దేవునికి ఇష్టమైనవి మర్చిపోతున్నాం. ఇశ్రాయేలు మన జీవితంలో మనకు పాఠమే. ఇక్కడ రాశాను, ఇశ్రాయేలు జీవితమే మనకు పాఠం అన్నాను. ఏంటి ఇశ్రాయేలు జీవితం మనకు పాఠం? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం. ఇశ్రాయేలు జీవితం మనకి ఏం పాఠం నేర్పిస్తున్నారంటే, పాత నిబంధన మనకి బుద్ధి కలగడానికి, బోధ కలగడానికి అని ఎన్నో మార్లు చెప్పుకున్నాం. ఇప్పుడు ఇశ్రాయేలు జీవితం మరొకసారి మనకు పాఠం ఏంటంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యంలో ఏమయ్యారు? ఆ అరణ్యంలో ఎందుకు చంపబడ్డారు? ఎందుకు దేవుడు చంపాడు వారిని అంటే, వారిలో ఎక్కువ మంది ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు? దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి. అంటే దేవునికి ఇష్టలుగా లేరు అంటే దేవునికి ఇష్టమైనవి చేశారనా? దేవునికి ఇష్టమైనవి చేయలేదనా? అంతే. ఇప్పుడు దేవునికి ఇష్టమైనవి చేస్తే అని పాఠం పెట్టాం. దేవునికి ఇష్టమైనవి చేస్తే ఇశ్రాయేలు జీవితంలో బ్రతికేవారు, ఒక మంచి జీవితం పొందుకునేవారు. కానీ దేవుడు రాయించిన మాట పౌలు గారి ద్వారా, అరణ్యంలో వాళ్ళు వెళ్తూ ప్రయాణం చేస్తూ ఉంటే వాళ్ళందరూ కూడా దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి అన్నాడు. అంటే దేవునికి ఇష్టంగా వాళ్ళు లేరు అంటే కారణం ఏంటి? దేవునికి ఇష్టంగా లేరు అంటే కారణం ఒకటే, వాళ్ళు దేవునికి ఇష్టంగా లేరు అంటే అర్థం ఏంటంటే వాళ్ళకి దేవునికి ఇష్టమైన కార్యాలు చేయలేదని అర్థం. చూడండి, అలాంటి వారిని దేవుడు అరణ్యంలోనే సంహరించినట్టుగా చేశాడు దేవుడు. ఈరోజు ఇశ్రాయేలు మనకి ఎందుకు పాఠం అన్నానంటే, ఈరోజు మనం కూడా దేవుని ఇష్టం నెరవేరుస్తున్నావా లేదా అన్నది ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకుందాం, ఎవరికి వాళ్ళు పరీక్షించుకుందాం. ఒకవేళ మన జీవితంలో కూడా దేవునికి ఇష్టం అనేది మనం నెరవేర్చకపోతే, ఇశ్రాయేలు జీవితంలో ఎలాగైతే వాళ్ళ జీవితంలో నాశనం అయ్యారో మనం కూడా కోరుకున్నది పొందుకోలేం. అందుకే దేవునికి ఇష్టమైనవి చేస్తే అన్నాను ఇక్కడ.
దేవునికి ఇష్టమైనవి కనుక చేయగలిగితే నువ్వేది అడిగితే దేవుడు అది ఇస్తాడు. నువ్వేది అడిగితే అది దేవుని వల్ల పొందుకోగలవు. వీళ్ళు ఎందుకు పొందుకోలేకపోయారు అంటే వాళ్ళ జీవితంలో దేవునికి ఇష్టమైన పని, దేవునికి ఇష్టమైన కార్యాలు వారు చేయలేదు. ఇప్పుడు నెంబర్ వన్ దేవుడికి ఇష్టమైనవి ఏంటో కొన్ని రాశాను నేను, వాటిని ఒకసారి చదువుదాం. నెంబర్ 1, ఉపకారమును ధర్మమును దేవునికి ఇష్టమైనవి అన్నాడు. నెంబర్ 1 ఉపకారం, నెంబర్ 2 ధర్మం. చూడండి హెబ్రీ పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుతాను. ఉపకారమును ధర్మమును చేయ మరిచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. ఆ మాట చూసారా అందరూ? దేవునికి ఏది ఇష్టం? ఉపకారము ధర్మము. అట్టి యాగాలంటే దేవునికి ఇష్టం అన్నాడు. ఇప్పుడు ఉపకారము ధర్మము దేవునికి ఇష్టమైనవి అని తెలిసినటువంటి దావీదు, దేవునికి ఇష్టమైనవి తెలిసిన దావీదు తన జీవితంలో ఉపకారము చేశాడు, ధర్మము చేశాడు. ఇప్పుడు దావీదు దేవునికి ఇష్టానుసారుడైన మనుష్యుడు. ఎందుకు అంటే దేవునికి ఏది ఇష్టమో తన జీవితంలో అది నెరవేర్చాడు. అంటే దావీదు తన జీవితంలో పొందుకున్నాడు. తను ఏదైతే కోరుకున్నాడో అది పొందుకున్నాడు. 40 సంవత్సరాల అద్భుతమైనటువంటి రాజ్య పరిపాలన జరిగించాడు. తన కుమారుడైన సొలొమోను చేత దేవుని మందిరం కట్టాలని కోరిక ఎవరిది? దావీదు. నా చేతుల్లో అవ్వకపోతే నా కొడుకు కట్టాలి, నా కొడుకు సొలొమోను దేవుని మందిరాన్ని కట్టాలి. ఆ కోరిక పొందుకున్నాడు, నెరవేర్చుకున్నాడు. కారణం ఒకటే, దావీదు దేవుని ఇష్టమేంటో చూశాడు. దేవునికి ఇష్టమైనవి చేస్తే, దావీదు దేవునికి ఇష్టమైనవి చేశాడని ఎలా చెప్పగలం మనం అంటే, దావీదు ఉపకారము చేశాడు. ఉపకారం దేవునికి ఇష్టమేనా? ధర్మము ఇష్టమే. ఇప్పుడు దావీదు ఉపకారం చేసిన పరిస్థితి ఎక్కడుంది? ఏ సంఘటనలో దావీదు ఉపకారం చేశాడు అంటే, సౌలు జీవితాన్ని దొరికింది, తన చేతిలోకి వచ్చింది. సౌలును చంపగలడు, చంపే అవకాశం ఉన్నా సౌలుకు ఉపకారం చేశాడు. చూడండి 1 సమూయేలు గ్రంథం, అది ఎవరన్నారంటే సౌలే అంటాడు. 1 సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం, సమూయేలు 1 గ్రంథం 24వ అధ్యాయం 17, 18 వచనాలు మీరు చూడగలిగితే, 1 సమూయేలు 24, 17, 18. దావీదుతో ఇట్లా నేను, యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై. ఎవరన్నారు ఈ మాట? స్వయంగా సౌలు అంటున్నాడు. సౌలు ఏమంటున్నాడంటే, యెహోవా దేవుడు నన్ను నీ చేతికి అప్పగించాడు. దావీదు, దేవుడే నన్ను నీ చేతికి అప్పగిస్తే నేనేకేం చేశాను? ఒకప్పుడు ఏం చేశాడు సౌలు? దావీదుకి అపకారం చేశాడు. ఎప్పుడు చంపుదామా, ఎప్పుడు దొరుకుతాడా, ఎప్పుడు ఈటి విసిరుదామా అంటే అపకారం చేశాడు సౌలు. కానీ ఆ సౌలు ఏమంటున్నాడంటే, అపకారము చేసినటువంటి నాకు ఉపకారము చేశావు అన్నాడు. ఇక్కడ చూడండి, దేవుడికి ఏది ఇష్టం? ఉపకారం. దేవుడికి ఏది ఇష్టమో తెలుసుకున్నాడు, సౌలు మాత్రం తెలుసుకోలేదు. అందుకే సౌలు జీవితం ఏమైందో మీకు తెలుసు, దావీదు జీవితం ఏమైందో మీకు తెలుసు. ఎప్పుడు కూడా మన జీవితంలో అందరూ సంఘానికి వస్తాం. సంఘానికి వచ్చిన అందరూ ఎంతమంది దేవునికి ఇష్టం తెలుసుకుంటున్నారు? ఏది దేవునికి ఇష్టం? వస్తాము, వెళ్ళిపోతాం. ఇప్పుడు నన్ను అడిగితే సౌలుకు దేవుడు తెలియదమ్మా? తెలుసు. సౌలుకి దేవుడు తెలుసు, దావీదుకి దేవుడు తెలుసు, ఇద్దరికీ దేవుడికి తెలుసు. కానీ ఇద్దరిలో ఉన్న వ్యత్యాసం ఏంటంటే, దేవునికి ఏది ఇష్టమో తెలుసు ఒక ఆయనకి, ఒకడు దేవుని ఇష్టం తెలుసుకోలేకపోయాడు. పైగా మరలా ఇద్దరూ దేవుని తెలుసుకున్న వాళ్ళే. ఈరోజు సంఘానికి వచ్చిన వాళ్ళు కూడా అలాగే ఉంటారు. నిజం, సంఘానికి వచ్చిన వాళ్ళు కూడా అలాగే ఉంటారు. అరే, సౌలుకి దేవుడు తెలుసు, దావీదుకి దేవుడు తెలుసు, మరి ఇద్దరిలో ఉన్న ప్రధాన వ్యత్యాసం ఏంటి? ఈ దావీదు దేవునికి ఏది ఇష్టమో తెలుసుకున్నాడు, ఈ సౌలు దేవునికి ఏది ఇష్టమో తెలుసుకోలేకపోయాడు. అందుకే అపకారం చేయాలి ఆలోచనతో బతుకుతున్నాడు. మరి దేవుని తెలుసుకున్నావు కదా, తెలుసుకున్న ఉపయోగం ఏముంది? ఇప్పుడు నీ ఆలోచనలు అపకారం చేసేవాడు అయితే, దేవుడికి ఏది ఇష్టం అన్నాడంటే ఉపకారమును ధర్మము ఆయనకి ఇష్టం. అది తెలుసుకున్న దావీదు తన జీవితంలో నన్ను చంపడానికి ట్రై చేశాడు.
ప్రయత్నం చేశాడు, అయినా నేను చంపకూడదు, నేను ఉపకారమే చేస్తాను. నేను ఉపకారం కనుక చేస్తే, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేస్తే, మనమేమి అడిగినను అది ఆయన వల్ల దొరుకుతుంది. అది తెలిసిన వాడండి దావీదు. వాడేదో నన్ను తిట్టాడు, నేను తిట్టేస్తాను, వాళ్ళు నా మీద ద్వేషం పెంచుకున్నారు, వాళ్ళు నన్ను ఇలా అన్నారు అన్న చిన్న చిన్న వాటికి పడిపోయేవాడు కాదు దావీదు. మనమైతే పడిపోతాం. ఆ బ్రదర్ ఇలా అన్నాడట, ఆ సిస్టర్ ఇలా అన్నదట అనుకోనే, నేను అలా అన్నాను, నువ్వు అలా అనొద్దు. ఎందుకు అంటే దావీదు నేర్పిస్తున్న పాఠం, నువ్వు అలా అనొద్దు, నువ్వు అలా చెయ్యొద్దు. వాళ్ళు అన్నారా? సౌలు లాంటి వాళ్ళు. నువ్వు చెయ్యొద్దు, దావీదులా ఉండాలంటే నువ్వు చెయ్యొద్దు. అప్పుడు ఇద్దరిలో ఎవరు బాగున్నారో భవిష్యత్తు మీకు తెలుసు గ్రంథంలో ఆల్రెడీ. ఆ తర్వాత ఆ పరిస్థితుల్లో నువ్వుంటే నీ భవిష్యత్తు బాగుంటుంది. ఈరోజు ఏదో అనేసాడని, ఈరోజు మాట్లాడేశాడని వాళ్ళ స్థితి పెరిగిపోద్దా? పెరగనప్పుడు దేవుడు. అలాంటప్పుడు సౌలు జీవితం పెరగాలి. ఎప్పుడు కూడా ఉపకారం చేసినటువంటి బుద్ధి నీలో ఉండాలి. శత్రువైనా సరే ఉపకారం చేశాడు. ఎందుకు అంటే ఒకటే అనుకున్నాడు, ఈ మనిషి నాకు ఇష్టం కాకపోయినా దేవుని ఇష్టం ఇదే కదా, దేవునికి ఉపకారమే కదా ఇష్టం అనుకుని చేశాడు. అంతే. వాడి జీవితం నాకు ఇష్టం చేసిన పక్కన పెట్టేశాడు దావీదు. నెంబర్ 2, ధర్మము అన్నాడు ఇక్కడ. అమ్మ, ధర్మము అంటే న్యాయము అని అర్థం. ధర్మం అంటే మనం అడుక్కున్నవాడు అడుగుతుంటే ధర్మమే అంటారు దాన్ని కూడా. అయితే ధర్మము అన్న మాటకు కరెక్ట్ ఉన్న అర్థం ఏంటంటే న్యాయం చేయడం, ఒక వ్యక్తికి అన్యాయం చేయకుండా ప్రవర్తించడం. ఇప్పుడు దావీదుకున్నటువంటి ప్రాణ స్నేహితుడు ఎవరు? యోనాతాను. సౌలు కొడుకే. అయితే యోనాతానుకు ఒక కొడుకున్నాడట, ఆయన పేరు మెఫీబోషెతు. మెఫీబోషెతు. ఈ మెఫీబోషెతు కుంటికాళ్ళోడు. అయితే ఒకప్పుడు దావీదు యోనాతాను ప్రాణ స్నేహితులు. ఈ ఇద్దరు కూడా ఒక నిబంధన చేసుకున్నారు. దావీదు, నువ్వు నాతో నిబంధన చేస్తావా? ఏం చేయాలో చెప్పి యోనాతాను అన్నాడట. దావీదు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఏమీ లేదు, ఎప్పటికైనా నువ్వు రాజు అవుతావు, నాకు తెలుసు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు దావీదు. అయితే నా కుటుంబంలో నా సంతతిని జ్ఞాపకం చేసుకుంటావా అని ఎప్పుడో అడిగాడట తండ్రి యోనాతాను. అది మర్చిపోలేదు ఈయన. చూడండి, ధర్మం, న్యాయం. నా ప్రాణ స్నేహితుడికి మాట ఇచ్చాను, వాళ్ళ నాన్న అలా చేసినా నాకు ఈయన ప్రాణ స్నేహితుడు. ఇప్పుడు 2 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం చూడండి. 2 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనంలో, యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదు అడిగాడట. సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా? ఎందుకంటే మా ఫ్రెండ్ ఉన్నాడు యోనాతాను, ఆయనకి నేను ఒక మాట ఇచ్చాను, నీ సంతతిని కాపాడుతానని. ఇప్పుడు ఎవరైనా ఉన్నాడంటే ఒక ఆయన ఉన్నాడండి అని చెప్పారట. ఆయన పేరు మెఫీబోషెతు. వాడు కుంటికాళ్ళోడు, నడవలేడు. అయితే అర్జెంటుగా తీసుకురండి, నేను ధర్మాన్ని నెరవేర్చాలి, నా స్నేహితుడికి ఇచ్చిన మాట నెరవేర్చాలి. ఇది ఎవరికి ఇష్టం? చూసారమ్మా, దేవునికి ఇష్టమైనవి చేశాడు దావీదు. అందుకే దావీదు సౌలు జీవితం పట్ల ఉపకారం చూపించాడు. అలాగే తన స్నేహితుడైన స్నేహితుడి కొడుకు మెఫీబోషెతు పట్ల ధర్మాన్ని చూపించాడు. నిజంగా ఎంత గొప్ప గుణం చూడండి. అందుకే ఉపకారము ధర్మము దేవునికి ఇష్టం చేశాడు కనుక దావీదు తన జీవితంలో ఏది అడిగినా దేవుడు దావీదుకి అది ఇచ్చాడు. అయ్యా, ఈ శత్రువుల మీదకి వెళ్తున్నాను, గెలుస్తానా? గెలుస్తావు, వెళ్ళు. 40 సంవత్సరాలు దావీదు పరిపాలనలో ఎవ్వరి మీద ఓడిపోలేదు. ఎందుకు? దేవుని తోడు పొందుకున్నాడు. కారణం ఒకటే, దేవునికి ఇష్టమైనవి కనుక మీరు నేను చేయగలిగితే నేను ఏది అడిగినా దేవుడు అది ఇస్తాడు, ఖచ్చితంగా పొందుకుంటాను నేను. అది దావీదు జీవితంలో కనబడుతుంది. పైగా దావీదులో ఉన్న 2వ కోణాన్ని చూద్దాం ఇప్పుడు. ఒకటేమో ఉపకారము ధర్మము కదా, 2 దావీదులో ఉన్నటువంటి కోణం ఏంటంటే నీతి న్యాయము. 2 సమూయేలు గ్రంథంలో ఉన్నాం కనుక 8:15 చూడండి. అక్కడే 8:15 దావీదు ఇశ్రాయేల్ అందరి మీద రాజై తన జనులను అందరినీ నీతి న్యాయములను బట్టి ఏలుచుండెను. అమ్మ, దావీదు పరిపాలన ఎలా ఉంది? ఎంత బాగా! దావీదు ఇశ్రాయేల్ అందరి మీద రాజు అయ్యాడు, తన జనులను అందరినీ నీతి న్యాయములు బట్టి పరిపాలన చేస్తున్నాడు. ఇది దావీదులో ఉన్న 2వ కోణం. ఇప్పుడు ఇలా ఎప్పుడైతే దావీదు దేవుని ఇష్టమైనవి చేస్తున్నాడో, అమ్మ, దేవునికి ఇష్టమైనవి చేసేవాడు దేవుని తోడు పొందుకుంటాడా లేదా? మనుషులకి ఇష్టమైనవి చేస్తే నేను చెప్పలేనేమో కానీ దేవునికి ఇష్టమైనవి చేస్తే ఎప్పుడు దేవుని తోడు ఆ వ్యక్తికి ఉంటుంది. ఇప్పుడు ఇదే 2 సమూయేలు 8వ అధ్యాయం 6వ వచనం చూడండి. 6వ వచనం చివరి భాగాన్ని చూడండి. 6వ వచనం చివరి భాగం.
దావీదు ఎక్కడికి అని మాట ఉంటుంది చూడండి. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను. ఎవరు కాపాడుతున్నారు? 14వ వచనం చివరి భాగం. 14వ వచనం చివరి భాగం. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను. ఎందుకు? దావీదు దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తున్నాడు. మీరైనా నేనైనా ఒక బలంగా మంచి పాయింట్ దొరికింది. దేవుని ఇష్టాన్ని కనుక మీరు నెరవేర్చగలిగితే మీరు ఎక్కడికి వెళ్ళినా దేవుడు మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు. దేవుని ఇష్టం నెరవేర్చకపోతే నేను చెప్పలేను. దేవుని ఇష్టం ఉపకారము ధర్మం అయితే దావీదు తన జీవితంలో ఉపకారం చేశాడు. దావీదు తన జీవితంలో ధర్మాన్ని పాటించాడు. దావీదు దేవునికి ఇష్టమైనటువంటి నీతి న్యాయములు కూడా అనుసరించి పరిపాలన చేస్తున్నాడు. ఇన్ని కోణాలు కలిగినటువంటి దావీదును దేవుడు ఇష్టపడ్డాడు. దావీదుకి దేవుడు తోడుగా ఉన్నాడు. అందుకే ఎక్కడికి వెళ్ళినా యెహోవా అతను కాపాడుతున్నాడట. ఎవ్వరూ రాకుండా, ఏ దెబ్బలు తగలకుండా, ఏ అపాయం కలగకుండా దావీదు నడిపిస్తున్నాడు దేవుడు. ఎంత గొప్ప బెనిఫిట్ చూడండి. మరి మనం ఎందుకు పొందుకోకూడదు? ఎప్పుడైనా అనుకున్నారా? నేను ఎక్కడికి వెళ్ళినా నా రాకపోకల్లో యెహోవా కాపాడుచుండును అని బండి మీద మాట ఉంటే సరిపోదు. బండి మీద రాయించుకుంటాను నేనున్నా. నీ రాకపోకలు ఏంది? యెహోవా నిన్ను కాపాడును. ఎప్పుడు? నువ్వు దేవునికి ఇష్టమైనవి చేస్తే, నీవు దేవునికి ఇష్టమైన కార్యాలు చేస్తే ఖచ్చితంగా నీ రాకపోకలు ఏందో దేవుడు కాపాడుతాడు. అది నాకు అప్లై అవుతుంది. మామూలుగా మాట రాసుకోవడం తేలికే కదమ్మా. కానీ ఒకటి రాసుకోండి. అయితే దేవునికి ఇష్టమైనవి చేసిన దావీదు, దేవుడు రాయించిన మాట, ఎక్కడికి వెళ్ళినా యెహోవా అతన్ని కాపాడుతున్నాడు. అంటే దావీదు మీద దేవుడు ఎంత దృష్టి తీసుకున్నాడు చూడండి. ఒక తండ్రి కొడుకును కాపాడినట్టుగా, ఒక తండ్రి తన బిడ్డలను కాచుకున్నట్టుగా, ఒక కోడి తన రెక్కల కింద తన పిల్లలను కాపాడుతున్నట్టుగా ఎవ్వరు రాకుండా దావీదును దేవుడు కాపాడుతూ ఉన్నాడు. ఒకటే, దావీదు దేవునికి ఇష్టమైనవి చేస్తున్నాడు. మరి నేను సామెతల గ్రంథం 21వ అధ్యాయం. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనాన్ని దేవునికి ఇష్టమైనది మరొకసారి చూద్దాం. సామెతలు 21:3లో, నీతి న్యాయములు అనుసరించి నడుచుకునుట బలులు నర్పించుట కంటే యెహోవాకి ఇష్టం. యెహోవాకి ఇష్టమైంది ఏంటి? నీతి న్యాయములు అనుసరించి. ఇప్పుడు అదే చేశాడు ఇక్కడ. దావీదు పరిపాలన ఎలా ఉందని చదువుకున్నాం 2 సమూయేలు 8:15లో. దావీదు నీతి న్యాయములు బట్టి ఇశ్రాయేల్ అందరి మీద రాజు అయ్యాడు, పరిపాలన చేస్తున్నాడు. అంటే బాగా దేవుని చూడండి, ఒక నాడి అంటాడు కదా, నాడి, దేవుని నాడి ఏంటో తెలిసినవాడు. ఒక మాటగా ఆ వ్యక్తికి ఏది ఇష్టం? ఇప్పుడు ఒక వ్యక్తిని ఇంప్రెస్ చేయాలనుకోండి. మీరు ఒక అధికారి ఉన్నాడండి, నా పై అధికారి ఉన్నారు ఒక ఆయన. ఇప్పుడు ఆయన ఇంప్రెస్ చేయాలి. నేను ఏం చేస్తాను చెప్పండి మీరు? ఆయనకి ఏది ఇష్టమో చూస్తాను. జీడిపప్ప, కొన్నిసార్లు మంచి ఫ్రూట్సా, ఏ డ్రై ఫ్రూట్స్ పట్టుకెళ్తే మనవాడు ఫ్లాట్ అవుతాడు చూసుకుంటాను. నాకు తెలిసిపోద్ది, ఎందుకంటే అందరూ ఇది అనమాట. అంటే ఆయన ఇంప్రెస్ చేయాలంటే ఆయనకి ఇష్టమైంది ఏదో నేను చేయాలి. అలా నేను చేస్తే ఆయన దగ్గర నా సీటు బాగుంటుంది. ఎప్పుడు నన్ను ఏమీ అండవు. ఎందుకంటే నేను ఆయన ఇష్టం చేస్తున్నాను, ఏది ఇష్టమో ఇచ్చేస్తున్నాను ఎప్పటికప్పుడు. చూడండి, మరి అలా అనుకుంటే దేవునికి ఇష్టమైన చేసిన దావీదు కూడా దేవుని ఇష్టాన్ని, ఆ నాడిని పట్టుకున్నాడు. దేవుడికి నీతి అంటే ఇష్టం, దేవుడికి న్యాయం అంటే ఇష్టం, దేవుడికి ఉపకారం అంటే ఇష్టం, దేవుడికి ధర్మం అంటే ఇష్టం. అవి తన జీవితంలో చేశాడు గనుక, దావీదు దేవునికి ఇష్టమైనవి చేస్తున్నాడు గనుక ఆయన పట్ల ఎప్పుడు దేవుని కాపుదలలా ఉన్నాడు. ఎంతమంది 10,000 మంది వచ్చాడని ఒక మాట అంటాడు. 10,000 మంది వచ్చినా నన్ను ఎవరు ఏం చేయలేడు అంటాడు. ఎందుకు? దావీదుకి యెహోవా కాపాడుతున్నాడు. గొల్యాతు లాంటి వాళ్ళు 100 మంది వచ్చినా ఏం చేయలేరు. అది దావీదుకి తెలుసు. అందుకే యుద్ధం ఎవరిది? యెహోవాదే అని బయలుదేరిపోతున్నాడు. ఆయన ఇష్టంగా చేశాడు కనుక. ఈరోజు దావీదును బట్టి మనం నేర్చుకున్న పాఠం ఏంటంటే, ఉపకారము ధర్మము. ఉపకారం అనేది ఎప్పుడు వాళ్ళెలా వీళ్ళెలా అన్నారు నువ్వు అనకు, నువ్వు మానే. అప్పుడు ఇద్దరు దేవుని, చెప్పాను కదా, ఇద్దరు దేవుని నమ్ముకున్న ఇద్దరికి వ్యత్యాసం ఉంది. అలాంటి వ్యత్యాసంలో ఇలాంటి వాడిగా మనం ఉండకూడదు. దావీదు లాంటి వాడిగా మనం ఉండాలి. అప్పుడు నీ ఇష్టాన్ని బట్టి నువ్వు ఏదైతే భవిష్యత్తులో కోరుకుంటావో అది దేవుడు నీకు ఇస్తాడు. యవ్వన బిడ్డలకు చెప్తున్నాను, నా జీవితంలో యవ్వన బిడ్డలు ఈ స్థాయికి వెళ్ళాలి అని మీలో ఎంతమందికి ఉంది? అందరికీ గౌరవించబడే స్థాయిలో నేను ఉండాలి అని అందరికీ ఉంటుంది. కానీ పొందుకోవాలి అంటే భూమి మీద బ్రతుకుతున్నప్పుడు తల్లిదండ్రులకు లోబడుతూ దేవుని యొక్క ఇష్టాన్ని నువ్వు నెరవేర్చగలిగితే నువ్వు ఒక మంచి స్థాయిలో ఉంచడానికి దేవుడు ఇష్టపడతాడు. దావీదును అలా ఉంచాడు, ఒక ఉన్నతమైన స్థాయిలోనే. నెంబర్ టూ మనకి ఎవరు కనబడతారంటే హిజ్కియా. దావీదుకు మునిమనవడు.
సుమారుగా మనవడు మనవడు చాలా చిన్నవాడు దావీదుతో పోలిస్తే. ఎందుకంటే దావీదు తర్వాత సొలొమోను తర్వాత రెహబాము తర్వాత అబియా తర్వాత ఆశా తర్వాత యెహోషాపాతు పాటు యెహోరాము తర్వాత చాలామంది రాజులు ఉన్నారు. అహజ్యా, హిజ్కియా. ఇలా వాళ్ళ తర్వాత చాలా కాలం తర్వాత వచ్చిన హిజ్కియా తాత ప్రభావం ఉంటుందంటారా? ఎప్పుడో తాత, ఖచ్చితంగా తాత బాగా భక్తిగా బతికినవాడు, ఆ తాత ప్రభావం కొంచెమైనా ఉంటుంది. అయితే హిజ్కియా చేసిన మంచి పని దేవునికి ఇష్టమైనవి చేశాడు. హిజ్కియా జీవితం మీ అందరికీ గుర్తుంటుంది. ఎందుకు అంటే మరణకరమైన రోగం వచ్చింది, క్యాన్సర్ లాంటిది మన భాషలో. క్యాన్సర్ రోగి హిజ్కియా, క్యాన్సర్ వచ్చింది. కొద్ది కాలం చనిపోతాడు. చచ్చిపోయే ముందు మందిరం తట్టు తిరిగి, గోడ తట్టు తిరిగి ప్రార్థన చేస్తున్నాడట. అయ్యా, నేను ఎలా నీ సన్నిధిలో ఉన్నానో నీకు తెలుసు కదా అని గోడ తట్టు తిరిగి తలదించుకుని ప్రార్థన చేస్తున్నాడు, కన్నీరు విడుస్తూ. నాకు మరణకరమైన రోగం వచ్చింది. అప్పుడు దేవుడు అన్నాడట, ఎందుకు దేవుడు అన్నాడో, దేవునికి ఇష్టమైనవి హిజ్కియా ఎలా చేశాడో ఒకసారి హిజ్కియా జీవితాన్ని మనం చూద్దాం. రెండో దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం. రెండో దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయం చూడండి. రెండో దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయం ప్రారంభ వచనం చదువుతానమ్మా. హిజ్కియా ఏలనారంభించినప్పుడు, రెండో దినవృత్తాంతాలు 29 మొదటి వచనం. హిజ్కియా ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడై. అమ్మ ఎంత వయసు? అమ్మ 25 అంటే మంచి వయసేనా? దేవుని దగ్గర ఉండే వయసా, లోకంలో ఉండే వయసా? జనరల్గా. కానీ 25 సంవత్సరాలకి దేవుని మందిరంలో ఏం చేశాడు చూడండి ఈయన. ఇప్పుడు ఇక్కడ 25 సంవత్సరాల వాళ్ళు ఎవరున్నారో మీకు తెలుసు, లేదా 20 దాటి 20 నుంచి 25 ఎవరున్నారో అవును అనుకోండి. హిజ్కియా వయసు 25. అతని తల్లి జకరియా కుమార్తె, ఆమె పేరు అబియా. 2, అతడు తన పితరుడకు దావీదు, చూసారా ఎవరి పేరు పెట్టారు? దావీదు. అతడు తన పితరుడకు దావీదు చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. అమ్మ కొన్ని తరాల మధ్యలో ఉన్నాయి, కానీ ఎవరి పేరు పెట్టారు ఇక్కడ? దావీదు. తన పితరుడైన దావీదు. హిజ్కియా పితరుడు దావీదు. ఇప్పుడు దావీదు ఏం చేశాడో అన్ని చదువుంటాడు, అన్ని తెలుసుకుని ఉంటాడు ముందు వచ్చిన మీ పితరుడైన దావీదుని బట్టి. చదువుదాం. 3, అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరం మొదటి నెల యెహోవా మందిరపు తలుపులు తెరిచి వాటిని బాగు చేశాడు. ఎంత గొప్ప నిర్ణయం తెలుసమ్మేది. దేవుడు ముగ్ధుడైపోతాడు. అంతవరకు దేవాలయం మందిర తలుపులు మూస్తున్నారు. ఆరాధన లేదు, ప్రార్థన లేదు. ప్రార్థన లేనటువంటి ఆ ఇశ్రాయేల్ మధ్య మొట్టమొదటిగా రాజ్యం మీదకి వచ్చాడు. ఇలా రాజు అయ్యాడో లేదో మొట్టమొదటిగా చేసిన చూడండి సంతకాలు పెడతారు. మినిస్టర్ అయ్యాడండి. మినిస్టర్ అయ్యి మొట్టమొదటి సంతకం, ఇగో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తానంటాడు లోకంలో. ఈ మినిస్టర్స్ మొట్టమొదటి సంతకం ఉద్యోగుల కోసం రాసేసాడు. వెరీ గుడ్. హిజ్కియా రాజు అయిన తర్వాత మొట్టమొదటిగా చేసిన తన మొదటి సంవత్సరం మొదటి నెల ఇలా రాజుగా కూర్చున్నాడు. దేవుని మందిరాన్ని తెరవండి, దేవుని మందిరాన్ని మూసేయడం వల్ల మన బ్రతుకులు ఇలా తయారయ్యాయి అన్నాడట. అంటాడు కిందకి, ఆ మందిరాన్ని మూసేసి మన బ్రతుకులు ఇలా చేసుకున్నాం మనం దౌర్భాగ్యంగా. మందిరం తలుపులు తెరవండి అన్నాడు, తెరిచారు. బాగు చేయండి అన్నాడు. చదువుతాం చూడండి కిందకి, బాగుంటుంది. మందిరపు తలుపులు తెరిచి వాటిని బాగు చేసి 4, యాజకులను లేవీయులను పిలువనంపి తూర్పుగా రాజవీధిలో వారిని సమకూర్చి వారికి ఎలాగో ఆజ్ఞ ఇచ్చెను. లేవీయులారా, నా మాట ఆలకించండి. ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకొని మీ పితరుల దేవుడైన యెహోవా మందిరాన్ని ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలములో నుండి నిషిద్ధ వస్తువులన్నింటినీ బయటకు కొనిపోవుడి. 6, మన పితరుల ద్రోహులై. పితరులు ఏమై అన్నాడు? ఎందుకు ద్రోహులు అన్నాడు తెలుసా? మందిరాన్ని మూసేశారు. మందిరం మూసేసున్నా పెద్ద పట్టింపు లేదు ఎవరికి. అందుకే వాళ్ళని చూశాడు, పితరులందరూ ఏమయ్యారు అన్నాడు? మన పితరులు ద్రోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతలు నడిచి ఆయనను విసర్జించి ఆయన నివాసమునకు పెడముఖం పెట్టుకొని దానిని అలక్ష్యం చేసిరి. ఆయన నివాసం దేవాలయం. ఆ దేవాలయంకి ఎడముఖం తెలుసు కదా. దేవుని మందిరం ఇటు ఉంది, ఇలా ఉన్నారట. అంటే పితరులందరూ ద్రోహులై చెడు నడతలు నడుచుకుంటూ దేవుని మందిరాన్ని నిర్లక్ష్య పెట్టి వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతికారన్నాడు. అర్జెంటుగా లేవీని పిలిపించాడు. మందిరాన్ని బాగు చేయండి, తుడవండి, శుభ్రం చేయండి, ప్రార్థనలు జరిగించండి. ఈ కార్యమంతా జరగడానికి పూనుకున్నవాడు ఎవరు? దేవుడు మర్చిపోతాడా? అంటే దేవునికి ఇష్టమైనవి చేస్తే అన్నాను. ఇప్పుడు దేవాలయ మందిరం తలుపులు తెరిచి దేవాలయాన్ని శుభ్రం చేయడం, దేవాలయం ఆరాధనకు రెడీ చేయడం దేవునికి ఇష్టమా కాదా? ఇష్టం. అంతవరకు లేనిది చేశాడు. మరి ఇంతమంది మధ్యలో రాజులు ఉన్నారు,
ఇంతమంది ఉన్నారు, వారందరూ ఎందుకు చేయలేకపోయారు? కానీ మొట్టమొదటిగా రాజు అయిన తర్వాత తను చేసిన నిర్ణయానికి దేవుడు ముగ్ధుడయ్యాడు. సబాష్ హిజ్కియా, నిజంగా సబాష్. లేవీలు నిలబెట్టాడట. లేవీలరా, మీరు వెళ్ళి యాజకత్వం చేయండి, మీరు ప్రార్థన చేయండి. 11 వచనాలు మీరు తర్వాత చదవండి. 11 వచనాలు నేను 11 చదివేస్తాను నేరుగా. 11 లేదంటే 8వ వచనం. అందుచేత యెహోవా యూదావారి మీదను యెరూషలేము కాపురస్తుల మీదను కోపించి, మీరు కన్నులారా చూచుచున్నట్లుగా వారిని ఆయన భీతికి, విస్మయమునకు, నిందకును ఆస్పదముగా చేశాను. కాబట్టి మన తండ్రులు కత్తి చేత పడిరి, మన కుమారులు కుమార్తెలు భార్యలు చెరలోనికి కొనుక్కోబడిరి. ఇప్పుడు మన మీద ఉన్న ఇశ్రాయేలు దేవుడిని యెహోవా మహోగ్రత చల్లారినట్లు ఆయనతో మనం నిబంధన చేయాలని నా మనసులో అభిలాష పుట్టెను అన్నాడు. అసలు మనం ప్రార్థనలు చేయకపోవడం వల్ల, బలులు మీరు 7వ వచనం చూడండి. బలులు అర్పించకపోవడం వల్ల, దేవాలయం మూసివేయడం వల్ల మన తండ్రులను చంపేశారు. మన పిల్లల బ్రతుకులు ఎండిపోయాయి. మన బ్రతుకులు ఇలా మారడానికి కారణం ఏమనుకుంటున్నారు? దేవుని మందిరాన్ని మూసాడు, దేవుని మందిరంలో జరగవలసిన కార్యక్రమాలు జరగకపోవడం అని ఒక తీర్మానం చేసుకున్నాడండి. రాజు అయిన తర్వాత మొట్టమొదటి తీర్మానం మందిరాన్ని బాగు చేయడు. ఇది ఎప్పుడైతే చేశాడో ఇది దేవుడి జ్ఞాపకాల్లో ఉంటుందో ఉండదమ్మా? ఉంది. ఇప్పుడు మందిర తలుపులు తెరిచినవాడు, మందిరాన్ని బాగు చేసినవాడు, నిషిద్ధమైన వాటిని తీయించినవాడు, లేవీయులను ఏర్పాటు చేసి మందిరంలో ప్రార్థనలు జరిగించినవాడు, ఇంత గొప్ప కార్యాలు చేసిన హిజ్కియా జీవితాన్ని ఏం చదివాం? ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాం. మనం ఏమి అడిగినను అది ఆయన వల్ల మనకేమవుద్ది? కొంతకాలం బ్రతికించయ్యా అన్నాడు. ఇప్పుడు కొంతకాలం బ్రతికించయ్యా అన్నాడు. మరణకరమైన రోగం వచ్చేసింది. అయ్యా కొంతకాలం బ్రతికిస్తావా అంటే, నాకు ఇష్టమైనవి చేసావు, నిన్ను బ్రతికించకుండా ఎలా ఉంటాను? నాకు ఇష్టమైనవి చేసావు, నాకు ఇష్టమైన నువ్వు చేసావు గనుక నువ్వు అడిగినది నేను ఇస్తాను, నా వలన నీకు దొరుకుతుంది. యెషయా గ్రంథం 38వ అధ్యాయం. యెషయా గ్రంథం 38వ అధ్యాయం చూడండి. ప్రారంభ వచనాలు చదువుతాను. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా అన్నాడు. అమ్మ, ఏ రోగం వచ్చింది? మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడిని యెషయా అతని వద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, నువ్వు బ్రతకు, నీ ఇల్లు చక్కబెట్టుకో, నువ్వు చచ్చిపోతావు హిజ్కియా, మరణకరమైన రోగం వచ్చేసింది, నువ్వు చచ్చిపోతావు, నీ ఇల్లు చక్కబెట్టుకో అన్నాడట. 3వ వచనం 2-3. అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, అగో మందిరంలో ఉన్నాడు, గోడ తట్టు తిప్పుకున్నాడు. యెహోవా, యథార్థ హృదయముతో సత్యముతో నీ సన్నిధిలో నేను ఎట్లు నడుచుకుంటున్నావు, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థింపగా. చూసారమ్మా? అందుకే దేవుని కోసం నువ్వేవైతే చేశావో, ఒకవేళ మన జీవితంలో దేవునికి ఏవైతే నువ్వు జరిగించావో దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఇప్పుడు నీకు రోగం వచ్చిందని ఆ మందిరంలో అక్కడ ఉన్నటువంటి గోడ తట్టు తిరిగి కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నాకు కొంతకాలం బతకాలని ఉంది, ఇంకొన్ని రోజులు భూమి మీద ఉండాలి, దయచేసి ఖచ్చితంగా నాకు ఇష్టమైనవి చేసావు కనుక నువ్వు భూమి మీద ఉండనిస్తాను, నిన్ను ఉంటావు. నువ్వు ఎన్ని సంవత్సరాలు ఆయుష్కాలం అన్నాడు? 6వ వచనంలో, ఇంకా 15 సంవత్సరంలో ఆయుష్ నీకు ఇచ్చేదను. ఎందుకు ఇచ్చాడు? ఒకటేనండి, దేవునికి ఇష్టమైనవి చేస్తే మనమేమి అడిగినా అది ఆయన వల్ల మనకు దొరుకును, అది ఆయన వల్ల మనకు దొరుకుతుంది. ఆలస్యమైతే అవ్వచ్చు, కానీ నువ్వు పొందుకుంటావు. ఎప్పుడు? ఆయనకి ఇష్టమైనవి చేస్తే. ఇప్పుడు ఆయనకి ఇష్టమైన పనులు ఎన్ని చేశాడు ఈయన? ఎవరికూ లేనటువంటి బాధ్యత తీసుకున్నాడు. మందిరాన్ని తెరవాలి, ప్రార్థనలు జరగాలి, నిరంతరము దహన బలులు అర్పించబడాలి. ఇంత గొప్ప కార్యాన్ని జరిగించిన హిజ్కియా చేసిన కార్యం దేవునికి ఇష్టము. ఆ దేవుని ఇష్టము హిజ్కియాకు 15 సంవత్సరాల ఆయుష్కాలం పెంచాడు. అదే హిజ్కియా జీవితంలో మందిరం దేవుని కోసం ఏది చేయలేకపోతే హిజ్కియా అప్పుడే చచ్చిపోతాడు. హిజ్కియా అడగలేడు. ఏమని అడగలడా? నీ కోసం ఇది చేశానయ్యా, నీ కోసం అది చేశానయ్యా అని చెప్తున్నాడు ఇప్పుడు, కానీ చెప్పలేడు ఒక రోజున. ఎందుకంటే ఏం చేసావు నా కోసం? ఏమీ చేయలేదా? ఏమీ చేయలేదు. కానీ దేవుని కోసం ఎప్పుడు కూడా ఆయనకి ఇష్టం. పోనీ ఏది చేయకపోయినా దేవునికి ఎలా ఇష్టమో అలా బ్రతుకుతుంటే చాలు. ముందు కావాల్సింది మనకి దేవుడికి ఏది ఇష్టం అలా నేను బ్రతికితే చాలు. అలా బ్రతకకపోతే ఇప్పుడు దేవుని కోసం గొప్ప గొప్ప హిజ్కియా కార్యక్రమాలు చేయలేకపోవచ్చు, మనం హిజ్కియా చేసిన కార్యక్రమాలు చేయలేకపోవచ్చు. కానీ ఒకటి,
దేవునికి ఇష్టమైనదైనా నేను బ్రతకచ్చు కదా, ఆయన ఎలా కోరుకున్నాడో అలా నా జీవితాన్ని నేను దేవుని దృష్టిలో నడిపించుకోవచ్చు కదా. అలా చేసిన నీ జీవితంలో నువ్వు ఏదడిగినా దేవుని వల్ల పొందుకునే అవకాశం ఉంది. అది హిజ్కియా జీవితం. నెంబర్ 3, యథార్థత లేదా యథార్థ హృదయము అన్నాడు. దేవుడు ఎప్పుడు కూడా ఇష్టపడేది, ఆయనకి ఇష్టమైనది ఏంటంటే మనిషిలో యథార్థతను ఇష్టపడతాడు దేవుడు. చూడండి, మొదటి దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయం. ఎప్పుడు దేవునికి యథార్థవంతులన్నా యథార్థత అన్నా చాలా ఇష్టం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం 17 మీరు చూడండి. 17 చదువుతాను. మొదటి దినవృత్తాంతములు 29:17. నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయుచు యథార్థవంతులు యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. చూసారమ్మా, దేవుడు ఏం చేస్తాడు? హృదయాన్ని ప్రతి ఒక్కరి హృదయాన్ని దేవుడు ఏం చేస్తాడు? పరిశోధిస్తూ ఉంటాడు. మీ హృదయాన్ని పరిశోధిస్తాడు, నా హృదయాన్ని పరిశోధిస్తాడు, మీ హృదయాన్ని పరిశోధిస్తాడు. ఎందుకంటే దేవుడు హృదయాన్ని పరిశోధించి యథార్థవంతులు యందు ఇష్టపడుచున్నావని ఎరుగుదును. దావీదు అంటున్నారు, నువ్వు యథార్థవంతులను ఇష్టపడతావని నాకు తెలుసయ్యా. యథార్థవంతులు అంటే నీకు ఇష్టం. మరి హృదయ పరిశోధన ఇప్పటికప్పుడు చేస్తే నేను యథార్థవంతునేనా? ఎవరికి వాళ్ళు. ఇప్పుడు నా హృదయాన్ని పరిశోధిస్తే దేవుడు, నేను యథార్థవంతుడిగా దేవునికి కనబడతానా? ఒకవేళ లేదు అంటే నేను దేవునికి ఇష్టంని కాదు, దేవునికి ఇష్టమైనవి చేయట్లేదు. సామెతల గ్రంథం 11వ అధ్యాయం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం చూడండి. యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును. అంటే యథార్థవంతుడికి వారిలో ఉన్నటువంటి యథార్థతను బట్టి దేవుడు ఏం చూపిస్తాడు? వారికి అన్నీ మూసుకుపోయే అవకాశం లేదు. నా కూతురు పరిస్థితి ఏంటి? చాలామంది అంటారు, పెళ్లి చేసే పరిస్థితుల్లో కూతురికి ఎలా పెళ్లి చేయాలి, అన్ని దారులు మూసుకుపోయే, నాకు ఇంకా అవకాశాలు లేవు, నా కొడుకుని చదివించలేకపోతున్నాను, నాకు కనీసం వాళ్ళని పెంచి పోషించుకునే స్తోమత కూడా కష్టమవుతుంది, దారులన్నీ మూసుకుపోయాయి, కష్టం. అయితే దేవుడు అంటున్నాడు, యథార్థంగా నువ్వు బ్రతికితే ఆ యథార్థవంతుల త్రోవ, ఆ యథార్థత వారికి ఏం చూపిస్తుంది? త్రోవ చూపిస్తాడు దేవుడు. ఒక మంచి త్రోవను చూపిస్తాడు దేవుడు. 20వ వచనం 11:20. మూర్ఖచిత్తులు యెహోవాకు హేయులు, యథార్థముగా ప్రవర్తించేవారు ఆయనకి ఇష్టలు. గుర్తుపెట్టుకోండి, యథార్థంగా ప్రవర్తించేవాడు దేవునికి ఇష్టం. ఇప్పుడు యథార్థత గురించి ఎన్నో మార్లు మీకు చెప్పాను. నువ్వెక్కడున్నా ఒకేలా ఉండడమే యథార్థత, అంతే. నువ్వెక్కడున్నా, ఇంట్లో ఉన్నా, మందిరంలో ఉన్నా, సంఘంలో ఉన్నా, సమాజంలో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, ఎప్పుడు ఇదే ఒకేలా ఉండాలి. అది దేవుడు కోరుతున్నాడు. ఇక్కడ ఒకలాగా, ఇంట్లో ఒకలాగా, సమాజంలో ఒకలాగా, స్నేహితుల దగ్గర ఒకలాగా, ఉద్యోగంలో ఒకలాగా ఉంటారు చాలామంది, మీకు తెలుసు. అలా ఉన్న వాళ్ళు తెలుసు నాకు. ఇక్కడికి వస్తే అందరం ఎలా ఉంటాం చెప్పండి? మనంత అమాయకత్వం కలిగినటువంటి వాళ్ళు మరొకరు కనబడరు. నా అంత అమాయకంగా ఉన్నాడు మరొకరు కనబడ్డు మీకు. అదే నేను ఉద్యోగ స్థలానికి వెళ్తే మారిపోతాను. అదే నేను నా ఫ్రెండ్స్ దగ్గర ఉంటే మారిపోతాను. మందిరానికి వచ్చినప్పుడు అందరం ముఖములన్నీ కూడా అమాయకత్వంతో మనం ముగిసిపోతాయి ఉంటాయి. ఒకవేళ ఇదే పరిస్థితి నువ్వు స్నేహితుల దగ్గర కూడా ఇలాగే ఉంటే, ఉద్యోగంలో కూడా ఇలాగే ఉంటే, అది యథార్థత. ఎక్కడికి వెళ్తే అక్కడికి నువ్వు మారిపోతున్నావు అంటే అలాంటి వారు దేవునికి ఇష్టలైతే కాదు. మరి అలాంటప్పుడు దేవునికి ఇష్టలు కాకపోతే నువ్వు కోరుకుంది నీకు ఎలా ఇస్తాడు దేవుడు? నువ్వు దేవునికి ఇష్టమైనవి చేసి నువ్వు ఇష్టడిగా బ్రతుకుతూ ఉంటే నువ్వేదడిగినా ఒకవేళ దేవుడి వల్ల పొందుకోగలవు భవిష్యత్తులోనైనా. నేను ఎక్కడ వేస్తే మా తల్లిదండ్రుల దగ్గర ఒకలా ఉంటాడు ఒకడు, స్నేహితుల దగ్గరికి వెళ్తే ఇంక మనం పట్టుకోలేం. అలాంటి పరిస్థితుల్లో చాలామంది యవ్వన బిడ్డలు బతుకుతున్నారు. చాలామంది తల్లిదండ్రుల దగ్గర ఒకలా, బయటికి వెళ్ళిన తర్వాత ఒకలా, కాలేజీకి వెళ్ళినప్పుడు ఒకలా. చాలామంది కాలేజీలు మానేసి కూడా తిరిగే వాళ్ళు ఉన్నారు, బీచ్లకి వెళ్ళి రకరకాలుగా. వీళ్ళేదో ఉద్ధరిస్తారనుకుంటున్నారు ఈ తల్లిదండ్రులు, నా పిల్లలు చదువుతున్నారు అనుకుని. ఎంత మోసం! ఇంకొక ఏంటంటే తల్లిదండ్రులు మోసం చేయట్లేదు. నాకు ఇలాగే అనిపిస్తుంది, వాళ్ళు మోసం చేస్తుంది ఎవరిని? వాళ్ళే. నీ బ్రతుకు నువ్వే మోసం చేసుకుంటున్నావు. బీచ్లకి వెళ్ళి ఒక రోజున తిరుగుతుంటావు రోడ్ల మీద, యవనస్తులు అనేక మంది తిరుగుతూ ఉంటారు. సరైన ఉద్యోగం పొందుకోలేక, చదవాల్సిన సమయంలో చదువుంటే బాగున్నావు, సమయం అంతా వృధా చేసేసావు. ఇప్పుడు నీకన్నా చిన్నవాళ్ళు సెటిల్మెంట్ అయిపోతారు, నీలో సెటిల్మెంట్స్ ఉండవు. ఎప్పుడు యథార్థంగా ఉంటే దేవుడు త్రోవ చూపిస్తాడు మనందరికీ. ఏ త్రోవలో వెళ్తే నాకు మంచిదో దేవుడు చెప్తాడు ఖచ్చితంగా. ఇర్మియా గ్రంథం
ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయంలో ఒక శ్రేష్టమైనటువంటి మాట యథార్థత గురించి రాస్తారు ఇక్కడ. ఇర్మియా 5:3 చూడండి. ఇర్మియా 5:3లో, యెహోవా యథార్థత మీదనే కదా నీవు దృష్టి ఉంచుచున్నావు. అంటే దేవుని దృష్టి దేని మీదమ్మా? చూసారా, ఆ మాట అర్థమైతే మన గుండెలు నిజంగా దేవుడి చూసేది యథార్థతనా మరి నాలో ఉందా? ఒక్కసారి దేవుడు చూసేది యథార్థత మీదే. అందుకే అన్నాడు, యథార్థ హృదయాన్ని దేవుడు పరిశోధిస్తాడు. యథార్థత మీద దేవుని దృష్టి ఉంటుంది. యథార్థవంతుల యథార్థత వారికి ఏం చూపిస్తుంది? త్రోవ చూపిస్తుంది. అందులో మనందరికీ చాలామంది గ్రంథంలో యథార్థవంతులు ఉన్నారు. ఎంతమంది యథార్థవంతులు ఉన్నా ఒక ఆయన ఉన్నాడు, ఆయన యోబు. కష్టంలో కూడా యథార్థతను విడిచిపెట్టలేదు. అమ్మ, కష్టం వస్తే మనుషులు మారిపోతారా? మారరా? దేవుని తిట్టే వాళ్ళు ఉన్నారు. ఒక సంఘటన జరిగింది నా జీవితంలో. ఇబ్బందికరంగా మారిపోతే నేను దేవుడు దూషిస్తాను. ఎందుకయ్యా నా జీవితం ఇలా చేసావు, నాకే ఎందుకు చేయాలి, నాకే ఎందుకు ఈ నష్టం అనేవాళ్ళు ఉన్నారు. కానీ యోబు గురించి ఎందుకు మనం ఎంతోమంది గ్రంథంలో యథార్థవంతులు ఉన్నారు, మరలా చెప్తున్నాను, లేరు అంటలే. కానీ అందులో యోబు ఎందుకు స్పెషల్గా కనబడతాడంటే, కష్టం, బాధ, చచ్చిపోయిన పిల్లలు 10 మంది, శవాలు రాలిపోయారు, జబ్బు వచ్చేసింది, గోక్కుంటున్నాడు చిల్ల పెంకుతోనే, చీము కారిపోతుంది. చీము కారుతుంటే వచ్చినటువంటి దగ్గరికి వస్తుంటే అందరికీ వాసన, ఆ చీము వాసన భయంకరంగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో బూడిద పోసుకొని కూర్చొని దేవుని కోసం యథార్థంగా, భక్తిగా, విశ్వాసంగా, న్యాయంగా నడుచుకున్నటువంటి నాకెందుకు ఇలా వచ్చింది అని అనలేదు. ఆ కష్టంలో కూడా యథార్థతను కాపాడుకోవడానికి ప్రయత్నం చేశాడు. యోబు గ్రంథం 2వ అధ్యాయం. యోబు గ్రంథం 2వ అధ్యాయం ఒక మాట చదువుకుందాం. యోబు గ్రంథం 2వ అధ్యాయం. యోబు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం చూడండి. అందుకు యెహోవా, నీవు నా సేవకుడిని యోబు సంగతి ఆలోచించుతువా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడును, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము భూమి మీద అతని వంటి వాడు ఎవడును లేడు. నిష్కారణముగా అతన్ని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకనూ తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడట. అమ్మ, యథార్థతను వదలక ఎలా ఉన్నాడు? ఏంటి, ఇంత కష్టం వచ్చినా దేవుని విడిచిపెట్టలేదా? ఇంత బాధ కలిగినా దేవుని విడిచిపెట్టలేదా? అంటే యథార్థత ఉంటే, యోబు గారికి తెలుసు, యథార్థత ఉంటే దేవుడు ఇష్టపడతాడు. నాలో ఉన్న ఈ గుణం దేవుడికి ఇష్టం. అలాంటి దేవునికి ఇష్టమైన గుణం నాలో ఉండాలి, దీన్ని కాపాడుకోవాలని కష్టమైనా సరే నోటి వెంట దేవుడా ఎందుకు ఇలా చేసావని అనలే. దేవుడు అన్నీ ఇచ్చాడు, తీసుకున్నాడు, అంతే. బిడ్డలనిచ్చాడు, ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, ఆయుష్నిచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఏదో కష్టం వచ్చినంత మాత్రాన దేవుని తిడితే తప్పు కదా. దేవుడిని ఏమాత్రం దూషించకూడదు. ఆయన ఏం చేసినా న్యాయంగానే చేస్తాడు అని అనుకున్నాడు. భార్య వచ్చింది పక్కకి, ఎందుకు ఇంత దేవుణ్ణి నమ్ముకున్నావు, ఏమైంది నీ జీవితం చూడు అని భార్య వచ్చి అంటుంటే, అయినా సరే 9వ వచనంలో చూడండి, అక్కడే 9వ వచనం. అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలక ఉందువా? దేవుని దూషించి మరణం కమ్మనెను. ఏంటి, ఇంకా వదలవా? ఎందుకు? నీ యథార్థత ఏం చేసింది? నీకేం కాపాడిందా? నీ పిల్లల్ని కాపాడిందా? నీ ఆస్తిని కాపాడిందా? నీ ఆరోగ్యాన్ని కాపాడిందా? అలాంటి యథార్థత నీకెందుకయ్యా అని భార్య వచ్చింది పక్కకి. అమ్మ, భార్య వచ్చి చెప్తే ఏం చేస్తాం? నిజమేనే, నువ్వు చెప్పింది రైటే, ఇంత నమ్ముకున్నాను దేవుడిని, యథార్థంగా బ్రతుకుదాం అనుకున్నాను, ఈ దేవుడు ఏం చేశాడు మనకు అనాలి, మనమైతే అనేస్తాం. భార్య వచ్చింది పక్కన, అపవాదం అన్నమాట. భార్య వచ్చి మాట్లాడుతుంది, ఇంత చేసిన దేవుడికి ఇంకా వదలవా నువ్వు యథార్థత? ఎందుకు వదలడు అంటే, యథార్థత అంటే దేవుడికి ఇష్టం, యథార్థవంతులు ఆయనకి ఇష్టలు, యథార్థంగా ప్రవర్తించేవారు ఆయనకి ఇష్టం. అందుకే నేను వదలను అంటున్నాడు దేవుడు. వదలను, అది నాకు కావాలి. ఎంత కోల్పోయినా, చచ్చిపోయే పరిస్థితులు నాకు వచ్చినా నేను యథార్థతను విడిచిపెట్టను. ఇక్కడ ఎలా ఉన్నానో డ్యూటీలో అలాగే ఉంటాను, అక్కడ ఎలా ఉన్నానో స్నేహితులు కలుస్తానా వాళ్ళ దగ్గర అలాగే ఉంటాను. దేవుని విషయంలో ఎలా ఉండాలో, బంధువుల దగ్గరికి వెళ్తానా బంధువుల దగ్గర దేవుడి విషయంలో ఎలా ఉండాలో అక్కడ అలాగే ఉంటాను. దేవునికి వ్యతిరేకంగా ఎవ్వరు చెప్పినా నేను చెయ్యను, అందరితో ఉంటాను. దేవునికి వ్యతిరేకంగా ఎవరు చెప్పినా నేను చెయ్యను, అది యథార్థత. అలాంటి వాళ్ళు దేవునికి ఇష్టం. వాళ్ళు చెప్పారనో వీళ్ళు చెప్పారనో అది యథార్థత ఎలా అవుతుంది? కాదండి. అప్పుడు నువ్వు దేవునికి ఇష్టంగా ఉంటావు. అందుకే యోబు విడిచిపెట్టలే. కట్టుకున్న భార్య, 3 ముళ్ళు వేసిన భార్య వచ్చి చెప్పినా వినడు. అందుకే యోబు స్పెషల్ క్యారెక్టర్ యథార్థతలో. నెంబర్ 4, అపోస్తులుడైన
పౌలు. అపోస్తలుడు పౌలు తన జీవితంలో దేవునికి ఇష్టమైనవి ఎన్నో చేశాడు ఆయన. ఒకప్పుడు దేవునికి ఇష్టం లేనివి చేశాడు. ఎందుకు? దోషకుడు, హింసకుడు, హానికరుడు. ఇలాంటి క్యారెక్టర్ కలిగినటువంటి పౌలు దేవుని తెలుసుకున్నాడు. దమస్కు మార్గంలో ఆ లైటింగ్, ఆ మెరుపు వచ్చింది. దమస్కు మార్గంలో మెరుపు వచ్చి పడినప్పుడు కళ్ళు పోయాయి. 3 రోజులు చూపు లేదు, భోజనం లేదు. దేవుని తెలుసుకున్నాడు. అయితే దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత ఒకటే నిర్ణయం తీసుకున్నాడు, ఇంకా దేవునికి ఇష్టమైనవే చేయాలి. ముందు దేవునికి ఇష్టం లేనివి చేశాడు. కానీ ఎప్పుడైతే దేవుని వలన కళ్ళు, మనోనేత్రాలు వెలిగించబడ్డాయో, ఎప్పుడైతే తన మనోనేత్రాలు వెలిగించబడ్డాయో ఒకటే నిర్ణయం తీసుకున్నాడు, నేను భూమి మీద ఈ దేహముతో ఉన్నంత కాలం దేవునికి ఏది ఇష్టమో అదే చేస్తానన్నాడు. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక, కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 5వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 5వ అధ్యాయం చూడండి. 2 కొరింథీ 5వ అధ్యాయం 9వ వచనం చదువుతాను. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకిష్టులమై ఉండవలనని మిగుల అపేక్షించుచున్నాము. దేహంలో ఉన్న, దేహాన్ని విడిచిపెట్టిన ఎవరిని సంతోషపెట్టాలి? దేవునికి ఇష్టడుగా ఉండాలి. ఇది పౌలు గారి కోరిక. ఆ కోరిక నెరవేర్చబడిందా అంటే పౌలు కోరిక నెరవేర్చబడింది. అంటే భూమి మీద బ్రతుకున్నంతకాలం ఒక తీర్మానం ఏంటంటే దేవునికి ఇష్టడుగా బ్రతకాలనుకున్నాడు. ఒకప్పుడు ఇష్టం లేకుండా బ్రతికాను, ఇప్పుడు దేవునికి ఇష్టంగా బ్రతకాలి. ఈ తీర్మానం తిరుగులేని ఈ తీర్మానం తన జీవితంలో కొనసాగించాడు. నా దేహమంతా కూడా, దేహంలో ఉన్న ప్రతి అవయవం కూడా పాపం చేయకూడదు. తన దేహాన్ని పెళ్ళయిందా పౌలు గారికి? వివాహం లేదు, కానీ చెడు చూపులు లేవు. ఏ స్త్రీని చూసినా, ఏ పురుషుని చూసినా చెడు ఆలోచనలు లేవు. ఎంత గొప్ప ధన్యుడు. అందుకే నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి, ఆ స్టేట్మెంట్ ఇవ్వగలిగాడంటే క్రీస్తు ఎలాంటి వాడో పౌలు గారు అలాంటి వాడు అని అర్థం. క్రీస్తు ఎలాంటి స్టాండర్డ్స్ ఉన్నాయో పౌలు అంతటి స్టాండర్డ్స్ ఉన్నాయని అర్థం. అందుకే అలా చెప్పగలిగాడు. క్రీస్తు ఎంత పాపం లేనివాడిగా ఉన్నాడో పౌలు గారు కూడా నాలో ఏ పాపం లేదు, ఎవరిని చూసినా ఆ చెడుతనము, కామంతో కళ్ళు ఉండవు నాకు అని అన్నాడు. దేహములో ఉన్నంతకాలం దేవునికి ఇష్టడిగా ఉండాలి, దేవుణ్ణి ఇష్టడిగా నేను బ్రతకాలనుకున్నాడు. గలతీ 2:20లో ఈ స్టేట్మెంట్ ఇస్తాడు పౌలు. చూడండి, గలతీ 2:20లో పౌలు గారు ఏం మాట్లాడతారంటే, గలతీ 2:20, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. సిలువ దేనికి గుర్తు? చంపడం. సిలువ వేశారు యేసుప్రభుని అంటే ఏం చేశారు? యేసుప్రభుని చంపేశారు. ఇప్పుడు నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అంటే నేను కూడా చచ్చిపోయాను. ఎవరు? పౌలు కూడా చచ్చిపోయాడు. ఏ విషయంలో? పాపం చేసే విషయంలో. నేను క్రీస్తు ప్రభుతో సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అన్నాడు. ఈ స్టేట్మెంట్స్ అందరూ భక్తుల స్టేట్మెంట్స్ చదువుతుంటే కొంచెమైనా బుద్ధి వస్తుంది నాలాంటి వాళ్ళకి. వీళ్ళ స్టేట్మెంట్స్ చదువుతుంటే కొంచెమైనా నాకు బుద్ధి రావాలి. అందుకోసం ఈ భక్తుల జీవితాలు చదవడం. ఇలా క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అన్నాడంటే నాకు నిజంగా సిగ్గు రావాలి, నాకు బుద్ధి రావాలి. ఎందుకంటే నా బ్రతుకుని చూసుకుని ఏదో సాదాసీదాగా బ్రతికేస్తున్నాను భూమి మీద. కానీ పౌలు గారు, ఇకను జీవించేవాడు నేను కాదు, నేను చేసే ప్రతి పని నాలో క్రీస్తున్నాడు, క్రీస్తు నాలో జీవిస్తున్నాడు అన్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తను అప్పగించుకున్న దేవుని కుమారుని అందలి అన్నాడు. అందుకే పౌలు దేహంలో ఉన్నంతకాలం దేవునికి ఇష్టడిగా బ్రతికాడు, క్రీస్తు ఆయనందు జీవించుచున్నాడు అన్నాడు. ఆఖరికి ఏం పొందుకున్నాడు ఆయన? ఏం పొందుకున్నాడు? 2 తిమోతి 4:7 అంటాడు కదా, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని నా విశ్వాసము కాపాడుకుంటుని ఇక మీద నా కొరకు జీవకిరీటం ఉందన్నాడు. అంటే ఆయన కోసం జీవకిరీటం ఉంది. ఎలా? ఆయనకి ఇష్టమైనవి చేశాడు, ఆయన కొరకు బ్రతికాడు, ఆయన కోసం జీవించి చచ్చిపోయాడు. కాబట్టి మంచి పోరాటం పోరాడాడు పౌలు. ఇది భూమి మీద మనందరికీ దేహాలు ఇచ్చాడు దేవుడు. అందుకే దేహముతో దయచేసి ఎప్పుడు పాపం చేయొద్దు, దేహముతో ఎవరూ పాపం చేయొద్దు. యవనస్తులు, మీ శరీర అవయవాలు పెళ్లి కాకముందు పాడు చేసుకోకండి. మీ అవయవాలు పాడు చేసుకోకండి. నాకు అన్నలా చెప్తున్నాను మీకు. ఎవరు ప్రేరేపించినా ఒక అన్నీలా చెప్తున్నాను. ఆడపిల్లైనా అబ్బాయిలైనా పెళ్లి కాకముందు మీ దేహాన్ని పాడు చేసుకోకండి. పెళ్ళైనటువంటి అక్కలు అన్నలు, పెళ్ళైన తర్వాత నీవు కట్టుకున్న భార్య, నువ్వు కట్టుకున్న భర్తతో తప్ప మరొక రకమైనటువంటి అపవిత్ర ఆలోచనలు మనకు రాకూడదు. అది దేవునికి ఇష్టం, అది దేవునికి ఇష్టం. పెళ్ళి కాకముందు జీవితం పాడు చేసుకున్న పిల్లలు, పెళ్ళైన తర్వాత కొంతమంది, అంటే అది దేవునికి ఇష్టమా చెప్పండి? దేహముతో ఉన్నను దేహాన్ని విడిచిన దేవునికి ఇష్టలుగా ఉండాలి. ఆ జీవ కిరీటాన్ని పొందుకోవాలంటే అలా ఉంటే దేవుడికి ఇష్టం. నువ్వు
నమ్మకంగా. ఎప్పుడు కూడా పెళ్లి కాకముందు ఏమంటానంటే నేనైతే, పెళ్లి కాకముందు తల్లిదండ్రులకు నమ్మకంగా ఉండు, పెళ్ళి అయిన తర్వాత నీ భర్తకు నమ్మకంగా ఉండు. అంతే. పెళ్లి కాకముందు తల్లిదండ్రులతో నమ్మకంగా ఉండు, పెళ్ళి అయిపోయిందా నీ భర్తకు నమ్మకంగా ఉండు. అంతే. చివరిగా అన్యుల ఇష్టం ఎప్పుడు మన జీవితంలో ఏమవ్వకూడదు తెలుసమ్మా? అన్యుల ఇష్టం ఎప్పుడు నెరవేర్చకూడదు. కానీ కొంతమంది అన్యుల ఇష్టం నెరవేరుస్తారు. అన్యుల ఇష్టం. ఇంతకీ అన్యులకి ఏమి ఇష్టమో చెప్తాను, ముగించేద్దాం చివరిలో. అన్యులకి ఏది ఇష్టమో చెప్పి నేను ముగిస్తాను. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక. చాలామంది జీవితాల్లో అన్యులకి ఏది ఇష్టమో అదే నేను చెయ్యాలి అనుకుంటారు, కానీ దేవుడు వద్దంటున్నాడు అది. పేతురు రాసిన మొదటి పత్రిక 4:3. మొదటి పేతురు 4:3. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానం, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు, తర్వాత చదవండి, నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలు అన్నాడు. చాలు. చేసావా అప్పుడు? ఫ్రెండ్స్తో డ్యాన్స్లు వేసానండి, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, త్రాగుబోతులతో తిరగడం. నేను తాగను కానీ ఫ్రెండ్ మాత్రం త్రాగుబోతే అంటారు. అది ఏమైనా బాగుందా? నేను తాగను, వాళ్ళ మధ్య థమ్స్అప్ వేసి కూర్చుంటాడు ఇటు. కూర్చో, రేపు పొద్దున్న నీకేది వస్తుంది. వీడు మాత్రం అంటే అలాంటి వాళ్ళకి ఎందుకు దూరంగా ఉండట్లేదు నువ్వు? ఇవన్నీ ఎవరిష్టాలని రాశాడమ్మా? అన్యజనులకు ఇష్టం. ఈ త్రాగుబోతుల విందులు, మద్యపానం, డ్యాన్సులు వేయడం, సినిమా పాటలు వేసుకుని ఎంజాయ్ చేయడం వాళ్ళకి ఇష్టం. దేవుడు అంటున్నాడు అన్యజనుల ఇష్టం నెరవేర్చొద్దు. ఇంకా అన్యజనుల ఇష్టం నెరవేరిస్తే వాడికి పాఠం ఏమర్థమైంది? ఏంటి పాఠం? దేవునికి ఇష్టమైనవి చేస్తే. మరి దేవునికి ఇష్టమైనవి చేయాలనుకుని కూర్చున్న వాళ్ళు అన్యులకు ఇష్టమైనవి చేయొచ్చా? వాళ్ళు చేసుకుంటారు, చేసుకున్నామండి. వాళ్ళు చేస్తారు, చేసుకున్నామండి. దానిలో నా పార్టిసిపేషన్ ఎందుకు? నేనెందుకు ఇల్లు కూర్చోవడం? నేనేమీ చేయలేదు. ఒక ఆయన అంటున్నాడు, ఒక సహోదరుడు, వాళ్ళు సినిమా పాటలు వేసుకుని ఈ ఇల్లు వింటున్నాడు అటు. ఎలాగా వాళ్ళు డ్యాన్స్లో, నేను అసలు డ్యాన్స్ వేయలేదు, మరి నువ్వేం చేస్తున్నావు? కూర్చొని చూస్తున్నాను ఎలా వేస్తున్నారు. పార్టిసిపేషన్ ఎందుకు మనకి? అందులోకి వెళ్ళడం ఎందుకు? నేను అంటే అది నీకు ఇష్టం కనుక చూడడానికి ఇష్టపడ్డావు అంతే, చేయట్లేదు అంతే, బాగోదని. కానీ నీకు ఇష్టం, అందుకే అక్కడికి వెళ్ళావు. 2వ వచనం పేతురు అక్కడ 4:2. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించి మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక ఏమీయూ లేక ఉండును. అమ్మ, దేవునికి ఇష్టమైన వాడు పాపంతో జోలి పెట్టుకుంటాడా? పాపానికి దూరంగా ఉంటాడా? అక్కడ అన్నాడు పేతురు, దేవునికి ఇష్టానుసారంగా నడుచుకున్నవాడు పాపముతో జోలి పెట్టుకోడు, పాపముతో పొత్తు పెట్టుకోడు, పాపముతో రాజీ పడడు, పాపముతో అసలు సాంగత్యమే ఉండదు. యేసుప్రభు గురించి ఒక మాట చేస్తాను, యేసుప్రభు గురించి ఒక స్టేట్మెంట్ చెప్పి ముగించేస్తాను. క్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఒక మంచి మాట అన్నారు ఆయన. చూడండి, యోహాను సువార్త చివరిగా యోహాను సువార్త. యేసుప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత తన తండ్రి గురించి ఒక మాట అన్నాడు ఆయన. తండ్రి అయిన దేవుడి గురించి 6:39లో నా ఇష్టమును 38 లేదా 38, నా ఇష్టమును నెరవేర్చుకున్నటకు నేను రాలేదు. ఎందుకు రాలేదమ్మా? యేసుప్రభు భూమి మీదకి ఎందుకు రాలేదు? నా ఇష్టం నెరవేర్చుకోవడానికి నేను రాలే అంటే దేవుని ఇష్టం నెరవేర్చడానికి వచ్చాడు అనమాట. చూసారా? అంటే ప్రభు మనందరికీ ఏ విషయంలో మాదిరి అంటే, అసలు యేసుప్రభు వారు మీరు ఎందుకు వచ్చారయ్యా అని మీరు అడిగితే, నేను నా ఇష్టం నెరవేర్చుకోవడానికి రాలే, మా తండ్రి ఇష్టం నెరవేర్చడానికి వచ్చాను. నా తండ్రికి ఏది ఇష్టమో అదే నేను చేస్తాను. తండ్రి ఇష్టం నెరవేర్చడానికి వచ్చాను భూమి మీదకి నేను. అప్పుడు తండ్రి అన్నారు 8వ అధ్యాయం 29లో యోహాను సువార్త 8:29 యేసుప్రభు మాట్లాడుతూ 8:29, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. అమ్మ, చాలామంది మీలో భర్తలు కోల్పోయిన చెల్లెళ్ళు అక్కలు ఉండొచ్చు, నాన్న వాళ్ళు ఎవరు లేరు, బంధువులు లేరని వాళ్ళు ఉండొచ్చు. అయితే దేవుడు అంటున్నాడు, దేవునికి ఇష్టమైనవి చేస్తే నువ్వు ఒంటరిదానివి కాదు. యేసుప్రభు అంటున్నాడు, నేను దేవునికి ఇష్టమైన కార్యం చేయడానికి ఈ లోకానికి వచ్చానంటే ఎప్పుడు నాకు ఎవరు తోడుగా ఉన్నాడు అన్నాడు ఆయన? నా తండ్రి తోడుగా ఉన్నాడు. నేను ఒంటరి వాడిని అయితే కాదు. కాబట్టి ఏ చెల్లైనా అక్కైనా భర్త దూరమైనా ఒంటరి వారైతే కాదు. మీరు దేవునికి ఇష్టంగా బ్రతకండి, మీకు దేవుడు తోడుగా ఉంటాడు.
దేవుడు తోడుగా ఉంటాడు. ఒకవేళ లేదు నాకు అందరూ దూరం అయ్యారు, నా అన్న వాళ్ళు కూడా ఎవరు లేరని మీకు అనిపిస్తే దేవుడు మాత్రం మీకు తోడుగా ఉన్నాడు. ఎందుకు? ఎప్పుడు దేవునికి ఇష్టమైనవి చేయాలి. ఆయనకి ఇష్టమైనవి చేయగలిగితే మరొకసారి మనం ఆయన ఆజ్ఞలు గైకొనొచ్చు, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము, మనమేమి అడిగినా అది ఆయన వలన. అప్పుడు మీరు అడగండి. మనము దేవుని కోసం బ్రతకకుండా, దేవుని కోసం చేయకుండా నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నేను ఆయన ఇవి పొందుకోలేకపోతున్నాను నా జీవితంలో అంటే ఎందుకు పొందుకోలేకపోతున్నావు ప్రశ్నించుకో. నీవు జీవితంలో ఎందుకు పొందుకోలేకపోతున్నావు అంటే ఒకసారి దేవునికి ఇష్టంగా నువ్వు చేయట్లేదేమో, దేవునికి ఇష్టమైనవి ఏంటో గ్రంథంలో తెలియట్లేదేమో, తెలుసుకున్నా అలా బ్రతకడం లేదేమో. దావీదు చూడండి, దేవునికి ఏది ఇష్టం? ఉపకారం. దేవునికి ఏది ఇష్టం? ధర్మం. దేవునికి ఏది ఇష్టం? నీతి న్యాయాలు. అయితే అలా చేశాడు. అందుకే దావీదుని ఇలా ఉన్నతమైన స్థాయిలో ఉంచడానికి ఇష్టపడ్డాడు. సౌలు ఏదో బతుకుతున్నాను అనుకున్నాడు. ఆయన అంతే, ఏదో బతికేస్తున్నాను, రాజు అయిపోయాను కదా, నాకేంటి అనుకున్నాడు. సౌలు దేవుడు తెలుసు. దేవుడు తెలిసినా కూడా దేవునికి ఏది ఇష్టమో తెలుసుకోలేకపోయాడు సౌలు. దేవుడు తెలిసినా కూడా దేవుడికి ఏది ఇష్టమో తెలుసుకున్నాడు దావీదు. ఈరోజు మనం సౌల్లా ఉందామా, దావీదులాగా ఉందామా? హిజ్కియాలాగా మందిరాన్ని ఎప్పుడు మందిరం కోసం, మందిరంకి ఏం చేయాలి? మందిరాన్ని బాగు చేస్తే దేవుడు ఇష్టపడతాడండి. జీవితాన్ని పరీక్షించుకుందాం. దేవునికి ఇష్టమైనవి చేస్తే ఖచ్చితంగా మీ కుటుంబాల పట్ల, మీ పిల్లల పట్ల, మీ జీవితాల్లో దేవుడు కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు. అంత గొప్ప ధన్యత మనందరం పొందుకోవాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ మీకు మనవి చేస్తున్నాను. అందరికీ ప్రోబడి వందనాలు చెల్లిస్తున్నాను.